హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. అబ్బాబ్బాబ్బా, దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. అంత టేస్టీగా అయితే ఉంది. ఇది మాత్రం మీరు పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్లఫీగా సాఫ్ట్గా భలే ఉన్నాయండి ఇడ్లీలు. ఇందులో ఏముందండి, అందరూ చేసుకునే ఇడ్లీలే కదా అని అనుకుంటున్నారా? అస్సలు అలా అనుకోకండి. ఇవైతే జొన్న ఇడ్లీలు. అసలు రైస్ ఏమీ యాడ్ చేయకుండా మినప్పప్పు అలానే జొన్నలు మాత్రమే వేసి అలానే కొద్దిగా సగ్గుబియ్యం వేసుకొని ఈ విధంగా ఇడ్లీ చేసుకున్నారంటే మాత్రం చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా హెల్దీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను. 1 కప్పు అయితే మినపప్పు తీసుకొని వాష్ చేసుకొని 6 to 7 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత అయితే ముందుగా అయితే ఇక్కడ నేను వీడియో అయితే తీయడం మర్చిపోయాను. 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకొని ముందుగా వాటిని గ్రైండర్లో వేసేసుకున్నాను. అన్నింటినీ కలిపి ఒకేసారి వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చాలా బరకగా పట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. మెత్తగా అంటే మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, అది కొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఇక్కడ మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ దేనికైనా కానీ పిండి అనేది కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అయితే మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే కొద్దిగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత దాన్ని అయితే ఇక్కడ చూసారు కదా మీరు, మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. అందులోకే మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ సోడా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది మన రవ్వ ఇడ్లీ కంటే కాస్త కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇడ్లీ ప్లేట్కి అయితే గీ కానీ లేదు అంటే ఆయిల్ కానీ రాసేసుకొని ఈ విధంగా ఇడ్లీ పెట్టేసుకోవాలి. ఇదైతే మాత్రం 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఇడ్లీ అయితే మాత్రం. తర్వాత వెంటనే ఇడ్లీని తీసేయకుండా ఒక 2 నిమిషాలు పక్కన స్టవ్ ఆపేసి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. దీనికైతే బెస్ట్ కాంబినేషన్ మాత్రం పల్లీలు పుట్నాలు అలానే పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేసుకున్నామంటే భలేగా ఉంటుంది. అదే అండి చట్నీ. ఇక్కడ ముందుగా కడాయిలో అయితే పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ స్పైస్కి తగ్గట్టయితే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులోకి అయితే పచ్చి కొబ్బరి ముక్కలు వెల్లుల్లి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు అలానే ఉప్పు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ చట్నీకి అయితే మాత్రం కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇడ్లీలోకి అయితే. తర్వాత పల్లీలు వేసేసుకున్నాక కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక పోపు అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని వేడివేడిగా ఇడ్లీతో సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.